హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను శ్రావణ మాసంలో 9వ ప్రసాదం చేస్తున్నానండి. అది ఏమిటంటే పరవన్నం అండి. మనం ఎన్ని ప్రసాదాలు చేసినా అమ్మవారికి పరవన్నం అంటే చాలా ఇష్టం కదండి. అది నేను చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో నేను కొలతలతో మీకు చేసి చూపిస్తున్నానండి. ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోని అమ్మవారికి ఆవు పాలతో వేసి పరవన్నాన్ని చేయండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆవు పాలతో అయితే మీకు కుదిరితే ఖచ్చితంగా ఆవు పాలనైతే ఉపయోగించండి. వాడుకోవడానికైతే మాత్రం ఖచ్చితంగా పరమాన్నానికైతే ట్రై చేయండి. ఆవు పాలు వీలైనంత వరకు దొరికితే గనక. అలాగే నేను కుక్కర్‌లో చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్‌గా. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దాన్ని 2, 3 సార్లు బాగా కడిగేసుకున్నాక దాని గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని మనం కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి. 3-4 విజిల్స్ అనేది వేయించుకుంటే సరిపోతుందండి. అలాగే నేను ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు, అలాగే 3 గ్లాసుల వరకు పాలనేది తీసుకున్నానండి. అవి మనకి బాగా మరిగి కాగాలండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసాక మనకి రైస్ అనేది ఇలా ఉడికిపోతుంది కదండీ! అందులోని నేను ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం బెల్లం అనేది తీసుకోవాలండి. మీకు తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు బయట మనకి అన్నీ కూడా ఒక్కొక్క బెల్లంలో తీపి తక్కువ ఉంటుంది. ఒక్కొక్క పంచదారలో తీపి తక్కువ ఉంటుంది. అలా తీపిని బట్టి మీరు స్వీట్స్ అనేది పరమాన్నం గానీ, సేమియా గానీ అలా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు నేను అసల మీకు పరమాన్నం అనేది చిక్కబడకుండా, అలాగే పాలు వేసినా కూడా విరగకుండానే నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ఈ బెల్లం అంతా మనకి అన్నంలో బాగా కరిగిపోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అలా మనకి మొత్తంగా అన్నం అంతా బెల్లంలో బాగా కరిగిపోయింది చూసారు కదండీ! ఇప్పుడు నేను ముందుగానే పాలనేది కాసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నాను. ఈ యాలకుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం చేసే ప్రతి స్వీట్‌లోని కూడా యాలకుల పొడి అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. పాలనేది దీనికి సరిపడగా మనం పాలనేది వేసుకుని మరొక 5 నిమిషాలు మనం దీన్ని లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని బాగా మనం ఉడికించుకోవాలి. ఆ 5 మినిట్స్‌లోనే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో మనకి పరమాన్నం అనేది సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అదే విధంగా ఉంటే సరిపోతుందండి. మీరు గట్టిగా చేసేసుకుంటే మొత్తానికి గట్టిగా అయిపోతుందనమాట మనం పూజ అయ్యే టయానికి. చూసారు కదా! చాలా సింపుల్‌గా చేసేసుకున్నాం కదండీ ఈ పరమాన్నం అనేది. మీరు కూడా శ్రావణ మాసంలో చక్కగా అమ్మవారికి ఇలా ఆవు పాలతో నైవేద్యంగా పెట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమండి పరమాన్నం అనేది. చాలా తక్కువ టైంలోనే చేసేసుకున్నాం కదండీ! మీరు కూడా రేపు చాలా ఈజీగా అయిపోయేలాగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.